వెల్కమ్ టు మన ఛానల్. నేను హైదరాబాద్ నుంచి ముదిగొడ్డ గోపీకృష్ణ. చూశారు కదా తమ్ముళ్ళు, చిన్న పిల్లలకి పేర్లు, పిల్లలకు పేర్లు. ఫస్ట్ పాయింట్, మీకు డౌట్ వచ్చేదేంటి, దీంట్లో ఆస్ట్రో ప్లస్ న్యూమరాలజీ ఇదే మీరు అడుగుతుంటారు కదా సార్. ఆ పుట్టినప్పుడు కాగాని పాగాని అక్షరాలు నక్షత్ర ప్రకారం వస్తాయి కదా, మీరు ఓన్లీ న్యూమరాలజీ పెడతారా లేదా అది కూడా పెడతారా? ఆస్ట్రో ప్లస్ న్యూమరాలజీ అయిపోయింది కదా, రెండూ కలిపి దీంట్లో కూడా ఈవెన్ అవసరమైతే ఆ నక్షత్రం పేరుని కూడా కన్వర్ట్ చేసి న్యూమరాలజీ ఫేవర్లు చేసి పెట్టచ్చు. మళ్ళీ న్యూమరాలజీ ఇది అయిపోయింది నక్షత్రం. ఇక్కడ న్యూమరాలజీ పేరు మీద అంటే మంచి ట్రెండీ లక్కీ నేమ్స్ అవి దీంట్లో పెట్టి మీకు చాయిస్ ఉంటుంది. ఇంకోటి చాలామంది మా బాబుకు పేరు పెట్టండి, పాపకు పేరు పెట్టండి సింగులర్లో అడుగుతారు. పేరు నేనే కాదు, ఎవరికి హక్కు ఉంటుందంటే ఒక పాప బాబు వస్తే ఆ పాప తండ్రికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పాప తండ్రికే పేరు ఫైనల్ చేసే అధికారం ఉంటుంది. మళ్ళీ ఆ ఫాదర్ అంటే తాతకి, వాళ్ళకి బట్టికే ఫైనల్గా ఉంటుంది. ఇంకెవ్వరు సొసైటీలో ఎవరు కూడా నేను చెప్పిన పేరే పెట్టుకో అని చెప్పడానికి అవకాశమే లేదు. నోబడి కెన్ డిసైడ్. అందుకే దీంట్లో న్యూమరాలజీ మీకు మంచి పేరు 3-4 ఇచ్చి మీకు సేమ్ పవర్ ఇచ్చేస్తే మీరు డిసైడ్ చేసుకొని డిసిషన్ మీదే, చాయిస్ కూడా ఉంటుంది. అట్లా కాకుండా పేరు పెట్టండి అంటే మీరు భయపెట్టించవచ్చు. మీ అబ్బాయి జాతకం, మీరు మంచిగా అబ్బాయి పుట్టాడండి పాప సంతోషంగా చెప్తుంటే ఆ నక్షత్రం దాంట్లో దోషాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆయన ఆ డేట్ ఆఫ్ బర్త్ బాలదు, 8న పుట్టాడు, 4లో పుట్టాడు, కాబట్టి నేను చెప్పిన పేరే పెట్టుకోండి, చాలా దోషాలు ఉన్నాయి, మీరు కనుక ఇంకెక్కడన్నా కన్సల్ట్ అయ్యి ఇంకేదన్నా మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటే మటుకు మీ ఇష్టం, ఆయన లైఫ్ అంతా వేస్ట్ అని భయపెట్టించే వాళ్ళు కూడా ఉంటారు. సో అది చాలా తప్పు. అట్లా ఒక పేరు చెప్పకూడదు అనమాట. అట్లా దోషాలు గేషాలు అవి తర్వాత విషయాలు, అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు. 15 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలకి జాతకాలే ఉండవు. నువ్వు ఫ్యూచర్ చెప్తాను అడుగుతావు, దానికి వేరే ఉంది, న్యూమరాలజీ చెప్పేది పాయింట్స్ ఉంటాయి అంతే, కానీ జాతకం ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ 5 years వాళ్ళ మదర్ది ఉంటుంది. ఎవరిది? వాళ్ళ మదర్ది. నెక్స్ట్ 5 years ఎవరిది ఉంటుంది? ఫాదర్. 10 ఏళ్ళు అబ్బాయి జాతకం, అబ్బాయి ఏమో జాతకం లేదు. మళ్ళీ నెక్స్ట్ 5 years ఎవరికి ఉంటుందంటే వాళ్ళ తాత వాళ్ళు ఉంటుంది. 5, 10 ఎంత అయింది? 15 years అయిపోయింది. అంటే అప్పటికి అబ్బాయి 10th క్లాస్కి వస్తాడు. అంతవరకు జాతకమే లేదనో పక్కన జ్యోతిశాస్త్రం చెప్తుంటే అప్పుడు వీళ్ళు జాతకాలు ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలకి? ఇవన్నీ దోషాలు అవి ఇవి ఏమీ ఉండవు, ఏది ఉండదు అనమాట. సో ఇది ఒక పాయింట్ అక్కడి నుంచి. రెండవది ఏం చేస్తుంటామంటే ఇక్కడ నక్షత్రానికి వచ్చేటప్పటికి డౌట్, ఇవి చాలామంది దాదాపు మనం 20 ఏళ్ళని చెప్తున్నాం కదా, ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అందరూ కాదు, 90% అందరూ బాగానే చెప్తారు. మనం దేన్ని కూడా జనరలైజ్ చేసి ఎవరిని విమర్శించొద్దు. మన పాలసీ ఏంటంటే ఓన్లీ పాజిటివ్గా చెప్పాలి. కానీ ఈ శాస్త్రంలో చిన్న డౌట్స్ పొరపాట్లు అయితే మీకు చెప్పాల్సి వస్తుంది. ఏం పొరపాట్లు వస్తాయంటే, సార్ మేము మా ఊళ్ళో ఎవరినో అడిగాము మేము, ఆయన ఏం చెప్పాడంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ కా కానీ చా కానీ పా కానీ టా కానీ అంటే గుణింతాలని 4 చెప్తారన్నమాట. అది మొదటి మిస్టేక్. ఏముంటుందంటే మీరు కరెక్ట్ టైం, డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చినప్పుడు ఉదయం 9 గంటల 1 నిమిషం అని ఇచ్చారనుకోండి, దాని టైం ఆ 9 గంటల 1 నిమిషానికి కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకే లెటర్ వస్తుంది. ఎన్ని ఉంటాయి? ఒక నక్షత్రానికి 2 తెలుసు కాబట్టి ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, 4 parts ఉన్నప్పుడు మీ టైం ప్రకారం ఒకటోదో రెండోదో వస్తుంది. రమా వచ్చి అనుకోండి, రారీ తులారిస్ అవుతుంది. రామారావు రా వచ్చి అనుకోండి, రూ వచ్చిన 3వది అవుతుంది. సో ఒక్కోసారి ఈ రాశులు కూడా మారుతాయి. మొదటి 2 అక్షరాలు ఒకటి ఉంటుంది, 3, 4 ఇంకో దాంట్లో పడిపోతుంది. కాబట్టి మొదటిది ఏంటంటే మీకు ఎవరైనా కా చా తా టా అట్లా ఇచ్చారనుకోండి, అన్నీ ఉండదు, ఒక్క లెటర్ రావాలి. నేను అందుకే రిపీటెడ్లీ చెప్తాను. కొన్ని మీరు చదువుకున్న రోజులో 7th, 8th క్లాస్ చదువుకున్న రోజు మీరు ఎన్నో క్లాసు? 7th క్లాసు లేదా 8th క్లాసు. ఏ సెక్షన్ అడుగుతారు లేదా స్కూల్లో అంటే అప్పుడు మనం బి సెక్షన్, సి సెక్షన్ అంటాం. మీరు సినిమాకి వెళ్ళిపోతే రిజర్వేషన్ సినిమాకి వెళ్ళిపోతారు. లోపల పోయిన తర్వాత మీ సీట్ నెంబర్ ఎంత ఉంటుంది? 40, 50 ఉంటుంది. మళ్ళీ పైనుంచి కిందకి ఏముంటాయి? రోస్ ఉంటాయి. మీది వాడు ఏం చెప్తాడో గేట్ కీపర్స్ అది మీ టికెట్ చేసి మీ బీలో అమ్మ, బీలో మీది 15th సీటు, మీది జీలో ఈ సీట్, సరిగ్గా అక్కడ పోయి కూర్చోవాలి. బీ రో ఉంది కానీ అన్ని సీట్లలో మీరు కూర్చోరు, ఇంకోటి వచ్చి లేపేస్తాడు. సో అక్కడ పోయినా కూడా ఒకే సీటు, ఒకే నెంబరు. ఇక్కడ 7th క్లాస్లో ఏ సెక్షను, బి సెక్షన్, ఒక సెక్షన్లో మీరు ఉంటాడు. మీ అబ్బాయి ఒకేసారి 8 సెక్షన్లో ఉండలేడు కదా, మరి 4 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అదొక పెద్ద స్టెప్, అది రాకూడదు. రెండవది ఏం చెప్పాలంటే మీకు చెప్పే ఎవరైతే అడ్వైజ్ ఇస్తారో అడిగితే పూర్తిగా చెప్పాలి మీకు. రెండవది ఏం చెప్పాలంటే, అమ్మ ఇది నక్షత్ర ప్రకారం ఇగో ఈ పాదం వచ్చింది, ఈ లెటర్తో పెట్టుకోవాలి, ఆ పేరు కూడా ఆయన చెప్పేయచ్చు. రెండవది ఏంటంటే మీకు ఇష్టమైన పేర్లు మీరు పెట్టుకోండి. దాన్ని ఏమంటారు? అస్ట్రాలజీ పరిభాషలో వ్యవహారనామం అంటారు. ఈ స్టార్ వచ్చింది కదా, స్టార్ ప్రకారం పెట్టిద్దని ఏమంటారు? జన్మనామం అంటారు. ఆ రెండవది వచ్చి ఏమవుతుంది? వ్యవహారనామం అవుతుంది. వ్యవహారనామం అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన పేర్లు
మీకు మీరే పెట్టుకోండి, గూగుల్ వేసి పెట్టుకోండి, లేదా న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోండి, అదంతా మీ ఇష్టం అని చెప్పాలి. ఈ రెండు చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ లోపం ఉంటుంది. ఇది నాకు వచ్చే 10 మందిలో 7గురికి వస్తున్నాయి సమస్యలు. అయితే 4 అక్షరాలు చెప్పాడని వస్తున్నమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి. మనకి రెండూ తెలుసు కాబట్టి, నేను అస్ట్రాలజిస్ట్ కూడా మా దగ్గర నేర్చుకుంటారు కాబట్టి, హైదరాబాద్లో వివిఐపి అస్ట్రాలజీ పండితులంతా మాకు మిత్రులు కాబట్టి మనకి నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళ ద్వారా మనకు వస్తుంది, పండితుల ద్వారా. 500 మంది అస్ట్రాలజీ అని హైదరాబాద్లో బారి మొట్టమొదటిసారి 500 మంది ఆస్ట్రో మిరకల్ 2002. కాబట్టి మనకు అంతా కూడా వస్తుంది. ఇది కానీ దృష్టిలో పెట్టుకోలేదు, పెద్ద కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. ఈ అడగటం వల్ల రకరకాల కన్ఫ్యూషన్లు వస్తాయి. ఏవీ లేకుండా అన్నీ ఆల్ సర్వీస్ అండర్ వన్ రూఫ్కి అంబ్రెల్లా కింద ఇవి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో చాలా జాగ్రత్త దీంట్లో, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కాబట్టి ఓసారి పెట్టి మళ్ళీ మార్చి అవన్నీ చేయకూడదు. అక్కడ నుంచి వీళ్ళకి మొత్తం దృష్టిలో పెట్టుకొని మేము ఎన్నోసార్లు చెప్తాం రిపీటెడ్గా, 7-8 కోణాలే పెడతాం. సరే ఎట్లా పెడతారు సార్ మీ పేరు అంటే, తల్లిదండ్రులు బాగుండేది ఒక పాయింట్, ఒక కోణం, ఎడ్యుకేషన్ ఒకటి, స్టెప్ బై స్టెప్, ఆ తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారం ఒకటి, ఆ తర్వాత ఫైనాన్స్, ఆ తర్వాత ఈయన హెల్త్, ఇంకా లాస్ట్ బట్ లిస్ట్ మ్యారేజ్. ఈయన భవిష్యత్తు మొత్తం ఇవన్నీ బాగుండేలాగే పేర్లు పెడతాం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటాం, పేర్లలో అసలే ఉండవు. మేము ఇంకో రాష్ట్రం చెప్తున్నాం, అస్ట్రాలజీ ప్రకారం పెట్టినా పేర్లు ఏముండదు, న్యూమరాలజీ పేర్లు పెట్టినా కూడా ఆ పేరు వల్ల ఏమీ ఉండదు. ఈ పక్కన పెట్టండి. ఎక్కడ ఉంటుంది భవిష్యత్తు అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని ఇట్లా చూడగానే పెళ్ళి ఈయన భవిష్యత్తు తెలిసిపోతాను. ఈయన ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఏమవుతాడో మొత్తం తెలిసిపోతుంది మనకు. సో ఆ భవిష్యత్తుకి ఏదైతే ఉందో ఉజ్వల భవిష్యత్, దాని సరిపడా మన పేర్లు పెడతాం అన్నమాట. అది ఈ పేరు న్యూమరాలజీ మేము పెట్టే పేర్లు ఏంటి సార్ అని అంటే, బ్రైట్ ఫ్యూచర్కి డెఫినెట్గా ఇది బాగుంటుంది. మీరు ఊరుకుంది అదే కింద ఏ తెలుదండి అని కూడా ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, అయితే మొత్తం దీంట్లో ఉంటాయి, అన్ని విధాలు చూస్తారనమాట. అందుకనే ఫారిన్ కంట్రీస్ కానీ, ఫారినర్స్ కాదు, మన వాళ్ళే, అటు ఆంధ్ర, తెలంగాణ, బాంబే నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు నాకు ఆన్లైన్లో ఎందుకు పంపిస్తాను సార్, హైదరాబాద్ వాళ్ళు అక్కడ ఇంకా లేదు, ఇక్కడ ఏమన్నా అడగచ్చు. అక్కడ అమెరికాలో చాలామంది ఉంటారు, కొద్దిమంది తప్ప. మీరైతే అస్ట్రాలజీ న్యూమరాలజీ అన్నీ కలిపి పెడతారు. ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంట్లో ఉండదు, నీట్గా క్లీన్గా పేర్లు ఉంటాయి, లేటెస్ట్గా ఉంటాయి. ఒక్కోసారి మేము సజెస్ట్ చేసినా కూడా ఒప్పుకుంటాను నేను, సార్ మేము 2-3 పేర్లను చూస్తారు, చూస్తాను. మీరు చెప్పే పేర్లను నేను చూడటం ఏంది నా ఈగోయిజం మనకు లేదు. మీరు పేర్లు సజెస్ట్ చేసినా కూడా దాంట్లో ఏమన్నా ఉంటే కొంచెం మ్యాచ్ చేసి సెట్ చేసి, లేకపోతే లేదు ఇంకో 3 పేర్లు ఇవ్వండి అని చెప్తాను, లేదా నేను ఇంకొన్ని పేర్లు ఇస్తాను. సో ఫుల్ చాయిస్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి. ఇంకా అధిక వివరాలు చేయాలంటే ఇప్పుడు కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరూ చూసే ఉంటారు. 2.1 mgk9.com దీంట్లో ఉంది, మీకు ఆ thumbnail మీదే ఉంది. దాంట్లో కొడితే మొత్తం వెబ్సైట్లో మీరు చూడవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందో తెలుసా పిల్లల పేర్లు. ఇప్పుడు నేను ఎన్నగాక మొన్న వస్తే వేరే విషయం, 3 decades అయింది కాబట్టి 10 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద పిల్లల పేర్లు పెడితే నాకు ఇప్పుడు వాట్సాప్లో ఏమవుతుంది సార్, ఒక 5 years బ్యాక్ ఫస్ట్ టైం కలిసాను, అప్పుడు బాబు పేరు మీరే పెట్టారు, తర్వాత రెండో పాప కూడా మీరే పెట్టారు సార్, ఇప్పుడు మూడో బాబు. ఇప్పుడు నాకు వచ్చే ఎక్కువ అది వస్తున్నాయి. ఇది 10 ఏళ్ళ కింద మొదటి బాబు బాగుంటే రెండో పాప, రెండో బాబు అంటే మూడో పాప, సింపుల్ రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ. మళ్ళీ 3 సార్లు నోట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇది ఎక్కువ శాతం ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి అవి ఎక్కువ శాతం నాకు బయట నుంచి, ఫారెన్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ వాళ్ళే గుర్తు చేస్తాం. కొన్ని మన జ్ఞాపకం ఉండవు, కానీ మా కంప్యూటర్లో అవి కూడా ఉంటాయి. నేను మళ్ళీ వాళ్ళు 3 ఏళ్ళ కింద మీ పాప పేరు అది కదా, దేవాంశ కదా, రేయాన్ష కదా అని చెప్తారు. అవునండి అంటారు. అది కూడా ఉంటుంది. జస్ట్ 10 years మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా కంప్యూటర్ ప్రాబ్లం వస్తే చెప్పలేం కానీ, ఇది ఓన్లీ కంప్యూటర్ స్టోరేజ్కి. ఐ డోంట్ యూజ్ ఎనీ కంప్యూటర్. ఇటు అస్ట్రాలజీ ప్రకారంగా న్యూమరాలజీ కానీ డైరెక్ట్ చూసి చెప్తాను. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీ న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ.